రాజశేఖర రెడ్డి మరణానంతరం కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా అంటే అంటుముట్టని అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అవును. ఏమై ఉండొచ్చు రీజన్స్? అంటే మీద రాజకీయ పార్టీలు నచ్చకనా? రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం పొందారు. దాని తర్వాత నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారు. అక్కడి నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యాను. అంటే అప్పుడు కష్టపడ్డటువంటి మీ గుర్తింపు ఈ రోజు వేస్ట్ కాలేదంటారు? నేను అడగలేదు అద్దంకి కావాలని. ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాకు అక్కడ అద్దంకిలో నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారంటే నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాలని, అన్ని సామాజిక వర్గాలను, అన్ని మతాలను కలుపుకుని పోతానని ఆటోమేటిక్గా అద్దంకి పోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అంశం ఏమైనా అనిపిస్తుందా మీకు? అట్లా నాకేమనిపించదు. పానెం అనిమిరెడ్డిని ఎందుకు గుర్తించారంటే మీరు ఏం చెప్తారు? మీరు చేసినటువంటి మంచి పనులే జగన్మోహన్ రెడ్డికి నచ్చిన అనుకోవచ్చు. మంచి పనులు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. అద్దంకి కాన్స్టిట్యున్సీలో చౌదరి ఓటు బ్యాంక్ ఎక్కువ. అవును. మీరు రెడ్డి. అవును. ఓకే. అంత తప్ప నాకేం లేదు. ఇంకా చౌదరీస్, ఈ ముస్లిమ్స్ అట్లా క్యాస్ట్లు మనం మాట్లాడుకోవాల్సి వస్తే రేపు పొద్దుగాల మీరు అద్దంకిలో ప్రచారం చేసే క్రమంలో మీరు చౌదరీస్ని వెళ్ళి కలవాలి. అవును. చౌదరి ఓటర్స్ని కలవాలి. అవును. ఏమైనా వ్యతిరేక రాదు అంటారా మీరు? మేము ఎన్నుకుంటాం, ఎందుకంటే రేపు పొద్దుగాల టీడీపీ లేకపోతే జనసేన రకరకాల బీజేపీ రకరకాల పార్టీస్ వస్తాయి. చౌదరీస్కి టికెట్ అప్పచెప్పారు అనుకోండి, మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అద్దంకి నుంచి, అతనికి కాదనేసి పానెం హనిమిరెడ్డికి టికెట్ అప్పచెప్పారు. అతను ఇప్పుడు కొంత వ్యతిరేక బావుట ఎగరేసేసేసి ఆల్రెడీ కార్యకర్తల్లో మమేకమై వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను మీ సంజయ్. ఈరోజు మన ముందు ఒక చీఫ్ గెస్ట్ అని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ నుంచి అద్దంకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పానెం హనిమిరెడ్డి గారితో ఈరోజు మనం స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్తే అన్న. నమస్తే అండి. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు విద్యావేత్తగా, బిజినెస్ మ్యాన్గా, ఇప్పుడు రాజకీయం. అసలు మీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యమా, వ్యవసాయ నేపథ్యమా? ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? మాది వ్యవసాయ నేపథ్యమేనండి. మాది చాలా చిన్న పల్లెటూరు. 2000లో నాది డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్ బిజినెస్ చేద్దామని వచ్చాను. బిజినెస్ చేసుకుంటూ ఈ రోజున 13 రాష్ట్రాల్లో మా బిజినెస్లు ఉన్నాయి. టెలికాం కంపెనీ ఉంది. ఓకే. విద్యా సంస్థలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాము. స్పోర్ట్స్లో వాలీబాల్లో చెన్నై టీము ఓనర్ నేను. కుటుంబంలో మీరు ఒక్కరే ఈ రాజకీయాల వైపు అడిగేశారా, ఇంకెవరన్నా? లేదండి, నేను ఒక్కనే. ఎంతమంది సార్ మీరు? అంటే మీ యాక్చువల్గా 2 అన్నదమ్ములం. ఓకే. ఒక సిస్టరు. ఓకే. సిస్టరు 2004లో ఎక్స్పైర్డ్ అయ్యారు. ఓకే. ఓకే. ఆమెకి 2 మగపిల్లలు. వాళ్ళిద్దరు కూడా నాతోనే ఉంటారు. ఓకే. ముందు మీరు గుంటూరు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పటి నుంచి గుంటూరులో కాంగ్రెస్ పార్టీలో మీరు చురుకుగా పాల్గొన్నారు. అవును. రాజశేఖర రెడ్డి మరణానంతరం కొద్దిగా రాజకీయాలకు కొద్దిగా అంటే అంటుముట్టని అంటూ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ అయ్యారు. అవును. ఏమై ఉండొచ్చు రీజన్స్? అంటే మీద రాజకీయ పార్టీలు నచ్చకనా? నాకు మిగతా రాజకీయాలని కాదు, నచ్చకని కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం ఉండేది. నాకు రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అభిమానం ఎట్లా అంటే, నేను డిప్లొమో పులివెందుల్లో వైఎస్ఆర్ లోయల్ పాలిటెక్నిక్లో నేను చదువుకున్నాను. ఓకే. ఓకే. అక్కడి నుంచే రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అభిమానం. రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా అకాల మరణం పొందారు. దాని తర్వాత నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ కనిపించలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారు. అక్కడి నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యాను. 2014 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను పెదకూరపాడు బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పారు. 2 ఇయర్స్ పాటు నేను చాలా చక్కగా ఆ బాధ్యతలు చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ అభిమానం కొద్దీ ఈరోజు నాకు అద్దంకి. అంటే అప్పుడు కష్టపడ్డటువంటి మీ గుర్తింపు ఈరోజు వేస్ట్ కాలేదంటారు? అప్పటి కష్టం ఇప్పుడు ఫలించిందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక చెప్పలేనంత కమిట్మెంట్ ఉంటుంది ఆయన దగ్గర. నేను అడగలేదు అద్దంకి కావాలని. ఓకే. సరే, మన పెద్దలు ఏదో అన్నారు. యాక్చువల్గా అద్దంకి కాన్స్టిట్యున్సీలో ప్రజెంట్ ఉన్న సినారీలో చూస్తే అద్దంకిలో వచ్చేటప్పటికి
ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాకు అక్కడ అద్దంకిలో నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారంటే నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాలను అన్ని మతాలను కలుపుకొని పోతానని ఆయనకున్న నమ్మకం ఓకే. ఈ రోజున నన్ను అద్దంకిలో నిలబెట్టింది. గుంటూరు జిల్లా పెదకూరపాటు నుంచి ఎక్కువ మీకున్నటువంటి ఓటర్స్తో కావచ్చు, లీడర్స్తో కావచ్చు బాగా అటాచ్మెంట్ ఉంది. ఆటోమేటిక్గా అద్దంకికి పోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలిగే అంశం ఏమైనా అనిపిస్తుందా మీకు అట్లా? నాకేం అనిపించట్లేదు కూడా. ఎందుకంటే చాలా దగ్గర నాకు ఇచ్చి 3 days అవుతుంది ఇన్ఛార్జ్గా ఇచ్చి. ఓకే. కార్యకర్తల దాకా నాకు ఈరోజు టచ్లో ఉన్నారు, అందరు నాకు ఫోన్లు చేస్తున్నారు. నేను ఈరోజు అద్దంకిలో ఎప్పటివరకు అడుగు పెట్టలేదు. ఓకే. రేపు 17 కానీ 18 కానీ మంచి రోజు చూసుకొని అడుగు పెడదాం అనుకుంటున్నాము. ఓకే. ర్యాలీ పెట్టి ఓకే. పెద్దల అపాయింట్మెంట్ కోసం చూస్తున్నాము. ఓకే. ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అక్కడే ఉంటాను, అక్కడే ఇల్లు తీసుకుంటాను, అక్కడే ఆఫీస్ పెడతాను, అక్కడే ఉంటాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పానెం హనిమిరెడ్డిని ఎందుకు గుర్తించారంటే మీరు ఏం చెప్తారు? జగన్ గారికి ఉన్న నా మీద ఉన్న నమ్మకం అలాంటి. మీరు చేసినటువంటి మంచి పనులే జగన్మోహన్ రెడ్డికి నచ్చిన మంచి అనుకోవచ్చా? పనులు అన్నీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. నా గురించి అంతా తెలుసు. ఓకే. అన్నీ ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి నాకు అప్పచెప్పారు. అప్పచెప్పారు. అద్దంకి కాన్స్టిట్యున్సీలో చౌదరి ఓటు బ్యాంక్ ఎక్కువ. అవును. మీరు రెడ్డి. అవును. చౌదరి ఓటు బ్యాంక్ అనేది తారాస్థాయిలో ఉంది అద్దంకిలో, మీకు తెలుసు. అవును. వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతుంటారు చౌదరీస్ని? అంటే నాకు పర్సనల్గా వచ్చేటప్పటికి నేను మనిషిని. ఓకే. అంత తప్ప నాకేం లేదు. ఇంకా చౌదరీస్, ఈ ముస్లిమ్స్ అట్లా క్యాస్ట్లు మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓకే. ఇప్పుడు మా ఆఫీస్ ఉంది, 13 స్టేట్లు ఉన్నాయి. ఓకే. ఇక్కడ కీరోల్లో ఉండేది చౌదరీసే. మా కంపెనీలో కీరోలు ఉండేది చౌదరీసే. ఓకే. కిరణ్ కుమార్ అని ఒక అతను ఉన్నాడు, యాక్చువల్గా చౌదరి, ఓకే, ఫ్రమ్ చిత్తూరు. ఓకే. ఆయన 23 years నుంచి ఆయన కీరోలు ఇక్కడ CEO, కంపెనీ CEO ఆయన. ఓకే. అలాంటి ఫీలింగ్ ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటే ఓకే, ఆయనకి నేను అప్పచెప్పను కదా ఈ బాధ్యత. అవును అవును అవును. ఒకటి బిజినెస్ వేరు, ఓట్ బ్యాంక్ వేరు. రేపు పొద్దుగాల మీరు అద్దంకిలో ప్రచారం చేసే క్రమంలో మీరు చౌదరీస్ని వెళ్ళి కలవాలి. అవును. చౌదరి ఓటర్స్ని కలవాలి. అవును. ఏమైనా వ్యతిరేక రాదు అంటారా మీరు? అంటే వ్యతిరేకత మీన్స్ ఏంటంటే మేము మా చౌదరీస్నే మేము ఎన్నుకుంటాం, ఎందుకంటే రేపు పొద్దుగాల టీడీపీ లేకపోతే జనసేన రకరకాల బీజేపీ రకరకాల పార్టీస్ వస్తాయి. అక్కడ చౌదరీస్కే టికెట్ అప్పచెప్పారు అనుకోండి, కొంత వ్యతిరేకత వస్తుంది. మీరు ఆ వ్యతిరేకత ఎట్లా ఎదుర్కోవడానికి అనేది నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సీపీ నుంచి. గత 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చౌదరి అని కానీ, రెడ్డి అని కానీ, ఇంకొక ముస్లిం అని కానీ, ఎస్సీలు అని కానీ అట్లా లేదు. అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా అందరినీ చూసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తాన్ని కూడా అభివృద్ధి పదం నడుపుతున్నారు. సామాజిక సేవలు కానీ, ఇంకోటి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కానీ, జనం కూడా ఈ రోజున ఎట్లా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వేయాలి, లేదంటే మనం ఇంట్లోనే కూర్చుందాం అనే పరిస్థితి ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఒక కులంలో కాదండి, ఒక సామాజిక వర్గం కాదు, ఒక కులం కాదు, మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంది. ఎందుకు చూస్తుందంటే 4.5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలు కూడా చాలా తెలివిగల్లోళ్ళు ఉంటారు, కొంతమంది అమాయకులు ఉంటారు. కానీ తెలివిగల్లోళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, అమాయకులు అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ అబ్జర్వేషన్ అంతా కూడా ఎన్ని సర్వేలు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ స్వీప్ అవుద్దని చెప్పి నమ్మకం నాకుంది. ఒకటి మీ పార్టీ ఎమ్మెల్యే ఉన్నటువంటి కృష్ణ చైతన్య ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు అద్దంకి నుంచి. అతనికి కాదనేసి పానెం హనిమిరెడ్డికి టికెట్ అప్పచెప్పారు. అవును. అతను ఇప్పుడు కొంత వ్యతిరేక బావుట ఎగరేసేసేసి ఆల్రెడీ కార్యకర్తల్లో మమేకమై వేసేసి నేనే ఇక్కడ నాకే టికెట్ వస్తుంది అనేసి ఒకటి ప్రచారం అయితే చేసుకుంటున్నారు. అది ఏ విధంగా దాన్ని ఎట్లా ఎదుర్కోబోతుంటారు మీరు? లేదండి, అతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి మంచి చేస్తారు, అతనికి మంచి ఇబ్బంది లేకుండా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కమిట్ అయ్యాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అసలు వేరు. అలాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకుడికి లేదు అంత కమిట్మెంటు. జగన్మోహన్ రెడ్డి గారు వేరు. అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా చేశారు. ఈరోజు వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా
చాలా చాలా మంచి వ్యక్తి, చాలా చాలా జనాలను కలుపుకొని పోయే వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన చూడగానే ఆయన కాళ్ళకు దండం పెట్టాలా అంటే ఎవరికైనా, నాకని కాదు చాలామంది కార్యకర్తలకు కూడా ఆయన చూడగానే ఆయన కాళ్ళకు ఒకసారి నమస్కరిద్దామని చెప్పి అందరికి కూడా అంత ఆ ఒపీనియన్ ఉంటుంది. ఓకే ఆయన చూడగానే అట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే ఆటోమేటిక్గా తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం ఎలాగానే మనం మొక్కుతాం కదా, ఓకే సుబ్బారెడ్డి గారు కానీ చూడగానే కూడా అట్లే అనిపిస్తుంది. ఓకే అదేవిధంగా విక్రాంత్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఉన్నాడు, ఓకే ఆ అబ్బాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్షణాలు ఆ అబ్బాయికి ఎక్కువ ఉన్నాయి. ఓకే ఆ, చాలా ఓపెన్గా ఉంటాడు, ఓపెన్ మైండెడ్, చాలా క్లియర్గా ఉంటాడు. ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి అనుకూలంగా బాగా ఇది చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ఆ సంక్షేమ పథకాలు ఏవైతే ప్రవేశపెట్టాడో ఈ నవరత్నాలని నిజంగా పబ్లిక్ని అంటే ఓటర్స్ని ఆకర్షించే విధంగా మీరు పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్తారంటే ఏం చెప్తారు? అసలు ఆల్రెడీ ఇంటింటికి డోర్ టు డోరు తీసుకెళ్ళి ఇస్తున్నారు ఒకటి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఇంతకుముందు ఏంటంటే టీడీపీ వాళ్ళు చేసేటప్పుడు మధ్యలో బ్రోకర్లను పెట్టేవాళ్ళు. ఓకే ఒక ఇంటికి 10,000 వెళ్తున్నాయంటే అందులో 3,000 4,000 ఆ బ్రోకర్ నొక్కేసేవాడు. ఓకే ఇవాళ వైఎస్ఆర్సీపీలో బ్రోకరిజం లేదు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్ బటన్ నొక్కుతున్నారు, ఎవరి అకౌంట్లో వాళ్ళ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, వాళ్ళ పనులు చేసుకుంటున్నా కానీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఓకే ఇంతకుముందు ఏంటంటే క్యూలో నిలబడాలా, వాడు కమిషన్ తీసుకుంటాడు, గొడవలు తగాదులు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో చేసిన అరాచకం ఇదంతా. ఓకే ఆ విధంగా చేశారు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇవాళ ఎవరికి ఏ పని లేకుండా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ ఉన్నాయి, తెల్లవారుజామున 5 గంటలకల్లా మన ఇళ్ళకు వచ్చి డోర్ కొట్టి వాలంటీర్లు మన ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అంతకుముందు అట్లా లేదు. ఆ సచివాలయంకి వెళ్ళాలా, అక్కడ వెళ్ళి కూర్చోవాలా, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలా, కూర్చొని ఉదయం 5 గంటలకు 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి మంచి నీళ్ళు ఉండవు, భోజనం ఉండదు, ఏమీ లేకుండా సాయంత్రం ఎప్పుడో వస్తుంది వాళ్ళ పేరు. వస్తే అంత వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇచ్చే 1000కి కూడా వాడు 200-300 కకృతి పడతాడు బ్రోకరు. ఓకే ఆ విధంగా వాళ్ళని కార్యకర్తల్ని టీడీపీ అని లేదు, వాడు అందరిని దోసుకున్నారు. ఓకే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలని కాదు, జనాన్ని దోసుకున్నారు టీడీపీ వాళ్ళు. ఓకే వాళ్ళ బ్రోకర్లు ఆ విధంగా చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ బ్రోకరేజాన్ని ఎంకరేజ్ చేశారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఇట్లా ఉండకూడదు, అంతా ప్రతి పేదవాడికి చేరాలా, అర్హుడికి చేరాలా అనే ఉద్దేశంతో డైరెక్ట్గా బటన్ నొక్కే సిస్టమ్ ఒకటి పెట్టారు. బటన్ నొక్కుతారు, ఎవరు అకౌంట్ వాళ్ళు పడిపోతాయి. ఒకరోజు అయితే తెల్లవారేటప్పటికల్లా మనం చూసుకునేటప్పటికే వాళ్ళకి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్గా ఒక 70 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు, లేదా 60 సంవత్సరాల ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు వెళ్తారు, అక్కడ పోయి కూర్చుంటారు. వాళ్ళు పాపం సరిగ్గా ఇంట్లో ఇబ్బందులు ఉండి వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఎప్పుడు పేరు పిలుస్తారో తెలియదు. ఓకే అనుకోకుండా ఈ టైంలో ఏదైనా అతను వాటర్ దప్పికయ్యో లేకపోతే భోజనం టైం అయ్యో ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళి వస్తే ఈ పేరు పిలిచారనుకోండి, ఆ టైంలో లేకపోతే ఆ డబ్బులు ఈ బ్రోకర్లు నొక్కేసేవాళ్ళు. ఓకే ఓకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన విధానం ఆ విధంగా లేదు. డైరెక్ట్గా బటన్ నొక్కుతారు, అంతా ఎవరు ఇండైరెక్ట్ చెప్పాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు నేరుగా ఓటర్కి వెళ్తున్నవి. ఓటర్ కాదు, ప్రతి టీడీపీ వైసీపీ అని లేదండి, అర్హుడికి వెళ్తున్నాయి. అవును. అది టీడీపీలో సక్సెస్ కాలేదు అని అంటారు, మీ ఉద్దేశం అంతే కదా? టీడీపీలో చాలా మొత్తం ఫెయిల్ అయ్యాయి టీడీపీది. ఓకే అసలు ఆ సిస్టమే లేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సిస్టాలని ఇలాంటివి ఉంటాయని కూడా మనకు తెలియదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఇదంతా. ఓకే ఇంకా పక్క రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా లేదు. పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇండైరెక్ట్గా పాజిటివ్గానే చెప్పారు. ఏది ఎలక్షన్ మూమెంట్లో. వైఎస్ఆర్సీపీని ఓడించడానికి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన అంటే ఇంకా రకరకాల పార్టీలతోటి ఒకటై ప్రభుత్వాన్ని పడేయడానికి, ప్రభుత్వాన్ని అధికారంలో రాకుండా చేయడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కదా, ఎంతవరకు సఫలీకృతం అవుతామంటారు? రేపు జనమే ఎదురు తిరుగుతారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాల్సిన పని లేదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని రెచ్చగొట్టాల్సిన పని లేదు. ఓకే రేపు టీడీపీ, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి వాళ్ళు మీటింగ్లు పెట్టి వాళ్ళు కలిసి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఎదురు తిరుగుతారు. వాళ్ళ మీటింగ్లు పెట్టేటప్పుడు వాళ్ళే వాళ్ళ నిరుత్సాహాన్ని
అక్కడే లభిస్తారు. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన 5 సంవత్సరాలు చూసాం, మనందరం చూసాం. అవును. 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాం. దానికి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా కనిపిస్తుంది, ఓకే. జనానికి కనిపిస్తుంది. దానివల్ల జనం ఎదురు తిరుగుతారు. ఖచ్చితంగా జనం ఊర్లలోకి రానివ్వరు. చాలా ఊర్లలో టీడీపీని జనసేన రాణించే పరిస్థితి లేదు. ఇంకొకటి పవన్ కళ్యాణ్ 2014 ఎలక్షన్లు వచ్చేటప్పటికి నా మద్దతు టీడీపీకి అన్నాడు. అవును. ఎక్కడా పోటీ చేయలేదు. 2019 ఎలక్షన్లు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు మా అమ్మని తిట్టాడు, మా నాన్న తిట్టాడు, నా పిల్లల్ని తిట్టాడు, నీ ఎంత చూస్తా, నీ పరిపాలన బాగలేదు, నువ్వు మూర్ఖుడివి, కురువుడివి, అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని బండబూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్. ఈరోజు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా దెబ్బ కొట్టాలని ఉద్దేశించి ఆయన ఏదో ఎగురుకుంటా, చెంగులు వేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అవన్నీ జనంకి జనం చాలా తెలివిగలండి. జనం అంత అబ్జర్వేషన్ లేకుండా మూర్ఖంగా పోయి పవన్ కళ్యాణ్ చెప్పాడని చెప్పి, జగన్మోహన్ ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఓటు కుదరు. అవును. ఖచ్చితంగా పరిపాలన ఏది బాగుందో 2 అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి, 2 టాలీ చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ప్రభుత్వానికి ఓటేస్తారు. మంచి ప్రభుత్వానికి ఓటు వేస్తారనేది బాగుంది. కాకపోతే వ్యతిరేకత, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నసి ప్రతిపక్షాలు ఆరోపణలో నిజము ఉందా? నిజంగా కూడా లేదండి. వాళ్ళు చెప్తున్నారు కదా, ఇది అరాచకం చేస్తున్నారు, ఆడబిడ్డలు మిస్ అయ్యారని. అసలు అది ఎక్కడో ఒకటి జరిగితే, ఎక్కడో ఏది జరిగిందో మనకు కూడా తెలియదు. అవును, అవును. ఏదో ఒకటి జరిగితే ఆ టీడీపీ ఎల్లో మీడియా ఆ విధంగా హైలైట్ చేసి దాన్ని పెద్ద ఇది చేసి ఏదైనా వాళ్ళు ఏం చేశారు సరే అండి. ఇంకో మాట చెప్పాలంటే, ఈరోజు ఇక్కడ మనం కూర్చొని భోజనం చేస్తున్నాం. భోజనం చేసేటప్పుడు చిన్న పటికరాయి వచ్చింది భోజనంలో. టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. నేను కిరాణా కొట్టుకు వెళ్ళి బియ్యం కొనుక్కొని వచ్చింది. ఓకే. ఎక్కడో ఏదో ఒక చిన్న ఏదో జరిగిందనుకోండి, ఆ పటికరాయి రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలా, జగన్మోహన్ రెడ్డి ఇది చేయాలా అని చెప్పి వాళ్ళు చేసే గొడవ, వాళ్ళు చేసే రభస, అది తప్పుడు సంకేతాలు ఇస్తుంది, వాళ్ళకే తప్పుడు సంకేతాలు ఇస్తుంది. పానెం హనుమిరెడ్డి ఒక విద్యావేత్తగా నిరుపేదలకు నిజంగా విద్యకు సంబంధించినటువంటి మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి 2 నిమిషాలు చెప్పగలుగుతారా? మాకు ఎడ్యుకేషన్ కాలేజ్ ఉంది, జూనియర్ కాలేజ్ ఉంది. ఓకే. పేదలకి, టాలెంటెడ్ పిల్లలకి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాదు, 2016 నుంచి చేస్తున్నాం. ఓకే. ఆ పిల్లలందరికీ కూడా తెలుసు. ఓకే. కొందరు చాలామందికి ఫ్రీగా చేస్తున్నాం. ఓకే. నిరుపేదలంటే ఖచ్చితంగా ఫ్రీగానే ఎడ్యుకేషన్ ఇస్తాం. అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డి బాటలు నడుస్తారు అయితే? జగన్మోహన్ రెడ్డి గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఏముందండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది మాకు. ఓకే. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెళ్తున్నారో అది మేము అబ్జర్వ్ చేసుకుంటా, మా లీడర్లు అందరూ కూడా అట్లే వెళ్తుంటారు. ఓకే. అది ఒకటి అద్దంకి నుంచి రేపు మీరు ప్రచారం చేయబోతున్నారు. 17-18 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు మీ ప్రచారాన్ని. అద్దంకి ఓటర్స్ని మీరు ఏం అప్పీల్ చేస్తారు? సంక్షేమానికి ఓటేయండి అంటాము, అభివృద్ధికి ఓటేయండి అంటాము. ఇంకోటి వచ్చేటప్పటికి ఏ పరిపాలన బాగుందో ఆ పరిపాలనకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి 2014లో గవర్నమెంట్ ఫామ్ చేశారు. వాళ్ళు ఏం చేశారో మీరందరూ అబ్జర్వ్ చేయండి. ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో అబ్జర్వ్ చేయండి. ఏది బాగుంటే దానికి ఓటేయండి అని చెప్తాను. ఓకే. కులాలు, మతాలు ఇవన్నీ శాశ్వతం కాదు. నేను పుట్టేటప్పుడు ఏ కులంలో పుట్టాలని చెప్పి నేను అనుకోలేదు, మీరు ఏ కులంలో పుట్టాలని చెప్పి మీరు అనుకోలేదు. మనం పుట్టిన తర్వాత మన పెద్దలు ఏదో చెప్తున్నారా, నువ్వు పలానా కాపు, పలానా రెడ్డి, పలానా ఇది అని చెప్పి మనం చెప్పుకుంటుంటే, నేను కాపా, నేను రెడ్డా, లేదా నేను కమ్మ, లేదా నేను ఎస్సీనా, లేకపోతే బీసీనా అని చెప్పి అనుకుంటున్నా. కానీ ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అసలు అందరినీ మనుషుల్లాగే చూస్తారు. నిన్న ఇండియా టుడే ఒక సర్వే చేసింది ఏపీ పైన. అవును. 23 నుంచి 25 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని. 23 నుంచి కాదు, 24 నుంచి 25. 25 అంటే మేము తక్కువ చెప్పాము. దీని మీద మీ స్పందన? 25 వస్తాయి అనుకుంటున్నాను నేను. 24 నుంచి 25 కాదు, 25 వస్తాయి అనుకుంటున్నాను. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు 175కి 175 వస్తాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఓకే. ఓకే.
అంటే ఈ సీట్లు రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలే ప్రజల్లోకి సక్సెస్గా వెళ్తున్నాం అనుకునే ఈ యొక్క రిజల్ట్ వస్తుంది అనుకోవచ్చా? అనుకోవచ్చు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వెళ్తున్నాయండి. ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారంటే పేదల్ని పేదల్లాగా చూడండి. టీడీపీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త కాదు, ఓవరాల్గా వచ్చేటప్పుడు పేదోడిని పేదోడిలాగా చూద్దాం అని చెప్పి పేదోడికి ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా అందుతున్నాయి కూడా. ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒక్క ఇంటికైనా సరే నాకు రాలేదు, మా ఇంటికి రాలేదు అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్ కూడా లేదు ఇప్పటివరకు. రాజకీయాలను పక్కన పెట్టేసేసి ఓన్లీ సంక్షేమ పథకాలు ప్రతి పేదోడికి అందాలి అనేసి జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ అనుకోవచ్చా? కరెక్టే. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. వాళ్ళు చెప్తున్నారు చూడండి, అరాచకాలు చేస్తున్నారు అయ్యి అని. అసలు అవన్నీ పచ్చి అబద్ధం. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఒక ఎంఆర్ఓ ఉన్న మహిళని దారుణంగా కొట్టారు. అలాంటి అరాచకాలు చాలా జరిగాయి టీడీపీలో. అసలు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటే జరగల. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మీద కత్తితో దాడి చేయించారండి. ఓకే. ఏంది ఒక రాష్ట్రానికి కాబోయే సీఎం కోడికత్తి అని చెప్పి ఏదో కామెంట్ చేస్తారు, కానీ కోడికత్తి కాదు, అది టీడీపీ వాళ్ళు చేసిన స్కెచ్. ఆ స్కెచ్లో జగన్మోహన్ రెడ్డి గారికి దైవం అండగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని దైవమే కాపాడింది. ఒకటి చివరగా మీరు అద్దంకి కాన్స్టెన్సీ ప్రచారంలో లీడర్స్, ఇప్పుడు మనం ఇంతకుముందుకు అనుకున్నట్టు కృష్ణ చైతన్య కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, లేకుంటే రకరకాల లీడర్స్ని మీరు కలుపుకోయే ప్రయత్నం ఎలా చేయబోతారంటే, ఏ విధంగా కలుపుకోపోతారంటే? ఏ విధంగా కలపకపోయేదే ఉంది. మన సంక్షేమ పథకాలు అన్నీ చెప్తాము. మన కథ మనంతా జనానికి తెలుస్తుందండి. జనానికి మనకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. ఆటోమేటిక్గా లీడర్లు అందరూ కూడా నాతో టచ్లో ఉన్నారు. ఇంకా కలుపుకొని పోయేదానికి నేను ఎట్లా కలుపుకొని పోతున్నానో వాళ్ళు నమ్మే నాతో ఈ రోజున జర్నీ చేయడానికి అందరు రోజు నాకు ఇన్ఛార్జి పదవి వచ్చిందని తెలియగానే నేను ఎక్కడో గుంటూరులో ఉంటే ఈరోజు అమావాస్య కలవడానికి వద్దు ఈరోజు అని చెప్తే ఒక్క రాగల 500 నుంచి 600 మంది దాకా అద్దంకి నుంచి ప్రతి లీడర్ వచ్చి నన్ను ప్రోత్సహించారు. మీ అందరికి మేము అండగా ఉంటామన్నా, మీకు ఇబ్బంది ఏం లేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము అందరం అండగా ఉంటాము. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారు కాబట్టి మేము అందరం గౌరవిస్తాము, ఇబ్బంది ఏమి లేదు, మేము గెలిపించుకుంటాము. టీడీపీలో ఉన్న పరిస్థితి, టీడీపీలో ఉన్న అరాచకం అన్నీ మేము చూసాము. అతను బుజ్జి అనే అతను పోయినసారి కూడా మమ్మల్ని మోసం చేశాడు. మోసం చేశాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తాము అన్నాడు. చైతన్య కానీ, గరటయ్య కానీ అందరూ కూడా మా పార్టీ వ్యక్తులే. ఏదైనా ఉంటే మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఇబ్బందిగా బయటికి పబ్లిసిటీ అయ్యే విధంగా మేము గుద్దుకునే పరిస్థితి ఉండదు. చిన్న ఏమంటే మేము అందరం కూర్చొని సాల్వ్ చేస్తాము, ఇబ్బంది లేకుండా. చైతన్య అయినా మంచివాడే, గరటయ్య గారు అయినా మంచివాడే, ఇబ్బంది లేకుండా అందరం కూర్చొని మాట్లాడుతాం. అది ఎలాంటి అప్పీల్ చేస్తారు? కృష్ణ చైతన్యకి ఎలాంటి అప్పీల్ చేస్తారు? పార్టీ అతన్ని మంచిగా చూసుకుంటుంది. నాకున్న దీని ప్రకారంగా పార్టీ అతనికి నాకన్నా మంచి గౌరవం ఇస్తుందని చెప్పి సముచిత స్థానం కల్పిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఎలాంటి సముచిత స్థానం అంటే ఏమైనా డిస్కషన్ జరిగిందా? అంటే మీరు సీఎం కలిశారు, ఆల్రెడీ కలిశారు కానీ జరిగింది డిస్కషన్. అది నేను లేను ఆ డిస్కషన్లో. చైతన్య గారు, గరటయ్య గారు సీఎం గారితో మాట్లాడారు. మాట్లాడిన టైంలో నేను లేను. కానీ చైతన్యకైతే రాజకీయంగా మంచి భవిష్యత్తు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారు. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితే లైఫ్ ఉంటుంది అంటారు మీరు? లైఫ్ ఉంది, ఖచ్చితంగా ఉంటుంది అతనికి. ఎమ్మెల్యేకి కాదు, ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చైతన్యకి. అది ఎమ్మెల్యే అభ్యర్థి నేనే కదా ఇంకా. ఇప్పుడు ఆ కృష్ణ చైతన్యకు నిజంగా కూడా అంటే రేపు చేయబోయేటువంటి అప్పీల్ ఇదే, మీకు వైఎస్ఆర్సీపీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారు వైఎస్ఆర్ అనేది రేపు మీరు కలిసినా కూడా ఆల్రెడీ డిస్కషన్ జరిగింది. అయినా కూడా ఆయన కొంత గ్రూప్ రాజకీయాలు స్టార్ట్ చేసిన అనేసి ఒకటి ఉంది. లేదు, ఆయన పిలిచి జనంతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఏమని చెప్తున్నాడంటే మనందరం కలిసి
ఎవరి పార్టీకి ఇస్తే వాళ్ళకే చేయాలని ఆ విధంగా చెప్తున్నాడు. కానీ ఎక్కడ కూడా కాంట్రవర్సీగా కానీ ఓకే జగన్మోహన్ రెడ్డి చేయొద్దని కానీ ఓకే లేదు మనం ఈ పార్టీలో రాజీనామా చేద్దాం కానీ అట్లా ఎక్కడా చెప్పట్లేదు. ఓకే అందరం కలిసి కట్టుగానే ఉందాము ఓకే అని చెప్పి ఆల్రెడీ ఆయన పాత ఆయన కాబట్టి ఆయన కార్యకర్తలందరికి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పిలిచి చెప్తున్నాడు. కానీ వేరే ఉద్దేశంగా కానీ కాంట్రవర్సీగా కానీ గొడవలు పెట్టాలి కానీ గ్రూపులు చేయాలని కానీ ఆ విధంగా ఎక్కడా చెప్పట్లేదు. వ్యక్తులు వేరైనా పార్టీ ఒకటే, అవును పార్టీని అధికారంలో తేవాలి అనేది మీ కాన్సెప్ట్. అవును సేమ్ ప్రతిపక్షం ఇప్పుడు మీకు ఎవరైతే అపోజిట్గా ఉన్నటువంటి టీడీపీ జనసేన ఎవరున్నా కూడా చౌదరి అనే పేరు అయితే బలంగా వినిపిస్తుంది. ఆ ప్రతిపక్షాలని అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ అపోజిట్ని ఏ విధంగా ఎదుర్కొంటారు? అదే చెప్తున్నాను కదా, అక్కడ చౌదరి, రెడ్డి, కాపు, ఎస్సీ, ఎస్టీ ఇది కాదండి. ముందు ఫస్ట్ మనం మనుషులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసి చూపించారు. అవును, కులాలకు మతాలకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీలు ఈ లోకల్ పార్టీలు వచ్చేటప్పటికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు, టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన చేశారు ఇవి చూస్తారు. కానీ మమ్మల్ని చూసి ఓటేసేది కొద్దిగా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది. ఓకే, అయితే మేము మంచి వాళ్ళం అయితే భారీ మెజార్టీలు వస్తాయి, మేము మంచిగా చేయకుండా ఉంటే కొంచెం తక్కువ మెజార్టీలు వస్తాయి. ఓకే, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.